హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ 10 minutesలో టెన్సెస్. అవునండి, ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఇంకెందుకు, సూటిగా సుత్తి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ తెలిసిందే, మనకి ఎన్ని రకాల టెన్సెస్ ఉన్నాయి? 3 రకాల టెన్సెస్ ఉన్నాయి. ఏంటవి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రతి టెన్స్ని కూడా మనకి ఇలా 4 రకాల టెన్సెస్గా డివైడ్ చేశారండి. ఏంటవి? సింపుల్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో 3 into 4 = 12. మనకి మొత్తం ఎన్ని టెన్సెస్ ఉన్నాయండి? 12 టెన్సెస్ ఉన్నాయి. అయితే ఈ టెన్సెస్ నేర్చుకునే ముందు మనం ఒక టెన్స్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి మనకున్న టిప్స్, ట్రిక్స్ ఏంటి? ఫస్ట్ ఆ టెన్స్ యొక్క ఉపయోగం తెలుసుకోవాలి. తర్వాత ఆ టెన్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. తర్వాత ఆ టెన్స్ యొక్క హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి? తర్వాత ఆ టెన్స్ యొక్క వెర్బ్ ఫార్మ్స్ ఏంటి తెలుసుకొని, చివరిగా ఆ టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ తెలుసుకొని ఆ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే. సో మనము ఫస్ట్ టెన్స్తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. ప్రజెంట్ సింపుల్ టెన్స్ని, పాస్ట్ సింపుల్ టెన్స్ని, ఫ్యూచర్ సింపుల్ టెన్స్ని ఇండిఫినిట్ టెన్సెస్ అంటారు. ఎందుకంటే ఇవి రూల్స్ని ఖచ్చితంగా డెఫినెట్ చేయవు కాబట్టి. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఈ ప్రజెంట్ సింపుల్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే, మీరు ఇది మీకు రెగ్యులర్ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్స్ని, యూనివర్సల్ ట్రూత్స్ని, ఫ్యాక్ట్స్ని, ప్రోవర్బ్స్ని తెలియజేయడానికి మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఈ V1 అంటే డూ ఫాము, V5 అంటే డస్ ఫాము. తర్వాత ఇవ్వబడిన సెంటెన్స్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి మనకి క్లూ వర్డ్స్ ఉంటాయి. అవేంటంటే ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, డైలీ, యూజువల్లీ, ఆఫెన్ ఎట్సెట్రా. ఈ పదాలన్నీ కూడా మనకి ఇవ్వబడిన వాక్యం అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉందని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ ప్లే క్రికెట్ డైలీ, షీ ప్లేస్ క్రికెట్ డైలీ. ఐ ప్లే క్రికెట్ డైలీ, షీ ప్లేస్ క్రికెట్ డైలీ. నేనేం చేశానంటే ఈ టెన్సెస్ మీకు మరింత బాగా అర్థం కావడానికి కేవలం ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా అన్ని టెన్సెస్కి కూడా మీకు ఇంప్లిమెంట్ చేశాను. మీకు చాలా బాగా అర్థం అవుతాయండి. సో దట్స్ ఆల్ అబౌట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే, మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ యామ్ని ఎక్కడ ఉపయోగిస్తాం? ఐ తర్వాత ఉపయోగిస్తాం. ఈజ్ని ఎక్కడ ఉపయోగిస్తాం? మరి హీ, షీట్ సింగులర్ నౌన్స్ తర్వాత ఉపయోగిస్తాం. ఆర్ని ఎక్కడ ఉపయోగిస్తాం? వి, యు, దే మరియు ప్లూరల్ నౌన్స్ తర్వాత మనం ఇక్కడ ఆర్ని ఉపయోగిస్తాం. వెర్బ్ అనేది 4వ రూపంలో ఉంటుంది. అంటే ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్, ప్లేయింగ్ అనే రూపంలో ఉంటుంది. సో తర్వాత ఇవ్వబడిన వాక్యం అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే ఉంది అని ఐడెంటిఫై చేయడానికి మనకుండే క్లూ వర్డ్స్ నవ్వు, అట్ ప్రజెంట్, లుక్, సీ, లిజన్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. నేను ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. వీఆర్ ప్లేయింగ్ క్రికెట్ నౌ. మేము ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉన్నాను. షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ అట్ ప్రజెంట్. ఆవిడ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంది. సో దట్స్ ఆల్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యాజ్ ఆర్ హ్యావ్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే, ఐవి, యు, దే ప్లూరల్ నౌన్స్ తర్వాత మనకి హ్యావ్ అనేది ఉపయోగించుకుంటాం ఫ్రెండ్స్. హీ, షీట్ సింగులర్ నౌన్స్ తర్వాత మనము హ్యాజ్ అనేది ఉపయోగించుకుంటాం. వెర్బ్ అనేది 3వ రూపంలో ఉంటుంది. అంటే ప్లే, ప్లేయిడ్, ప్లేయిడ్. వెర్బ్ అనేది 3వ రూపంలో ఉందని ఐడెంటిఫై చేయాలంటే వెర్బ్కి ముందు మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇవ్వబడిన వాక్యం అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉందని తెలుసుకోవడానికి మనకి కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే జస్ట్, జస్ట్ నౌ, రీసెంట్లీ, నెవర్ మొదలైన క్లూ వర్డ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ, షీ హ్యాస్ జస్ట్ ప్లేడ్ క్రికెట్. అంటే షీ హ్యాస్ ప్లేడ్ క్రికెట్ జస్ట్ నౌ. ఈ రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే, గతంలో ఒకానొక సమయంలో ప్రారంభించబడిన పని ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నట్లయితే అటువంటి పనులను తెలియజేయడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఈ హ్యావ్ బీన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఐవి, యు, దే ప్లూరల్ నౌన్స్ తర్వాత హ్యావ్ బీన్ ఉపయోగిస్తారు. హ్యాస్ బీన్ ఎక్కడ ఉపయోగిస్తారంటే, హీ, షీట్ మరియు సింగులర్ నౌన్స్ తర్వాత హ్యాస్ బీన్ ఉపయోగిస్తారు. V4 అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. సో ఇవ్వబడిన వాక్యం అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని చెప్పి తెలియజేయడానికి మనకి ఉపయోగించే క్లూ వర్డ్స్ అండి. సిన్స్, ఫర్. సిన్స్ మనకి పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్స్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 12 years. నేను 12 సంవత్సరాల క్రికెట్ ఆడుతూనే ఉన్నాను. పీరియడ్ ఆఫ్ టైం. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2012. ఆవిడ 2012 నుంచి క్రికెట్ ఆడుతూనే ఉంది.
పాయింట్ ఆఫ్ టైం అండి. సో ఈ రకంగా మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టెన్స్ ఏంటంటే మనకి పాస్ట్ సింపుల్ టెన్స్. ఈ పాస్ట్ సింపుల్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే గతంలో పూర్తి అయిన పనులను తెలియజేయడానికి ఈ పాస్ట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ వెర్బ్ అనేది రెండవ రూపంలో ఉంటుంది, లేదా డిడ్ అనేది ఇక్కడ కూడా మనకి హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది. ఈ డిడ్ని ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ అన్నిటి తర్వాత కూడా మనం ఇక్కడ డిడ్ అనేది ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇవ్వబడిన వాక్యం అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్పి తెలియజేయడానికి మనకి ఉపయోగపడే క్లూ వర్డ్స్ ఏంటంటే ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాంగ్ ఎగో, వన్స్ అపాన్ ఎ టైమ్, వన్స్ దేర్ వాజ్ ఏ, ఎట్సెట్రా ఇవన్నీ అండి. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసినట్లయితే ఐ ప్లేడ్ క్రికెట్ లాంగ్ ఎగో, తర్వాత షీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే, షీ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ మంత్, అలా మనం ఉపయోగించుకోవచ్చండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్ పాస్ట్ సింపుల్ టెన్స్. తర్వాత పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో జరుగుతూ ఉన్నటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్ ఏమంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ వర్న్ ఎక్కడ ఉపయోగిస్తారు? వర్న్ ఎక్కడ ఉపయోగిస్తారంటే వి, యూ, దే ప్లూరల్ నౌన్స్ తర్వాత వర్న్ అనేది ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. వజ్ ఎక్కడ ఉపయోగిస్తారు? ఐ, హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్స్ తర్వాత ఇక్కడ మనకి వజ్ ఉపయోగిస్తారు. తర్వాత ఇవ్వబడిన వాక్యం అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పి తెలియజేయడానికి మనకు ఉపయోగపడే క్లూ వర్డ్స్ ఏంటంటే ఎట్ దిస్ టైమ్. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాలి. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అని చెప్పి ఉపయోగించుకోవచ్చునండి. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ at this time yesterday, I was playing cricket at this time last week, we were playing cricket at this time last month, she was playing cricket at this time last year. So that's all about పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే గతంలో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి అయిన పనులను తెలియజేసేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ హ్యాడ్ అనేది మనకి అన్ని రకాల ప్రొనౌన్స్ నౌన్స్ తర్వాత ఉపయోగించేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇవ్వబడిన వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అని చెప్పి తెలియజేయడానికి మనకి ఉపయోగపడే క్లూ వర్డ్స్ ఏంటంటే బై దిస్ టైమ్ ఎస్టర్డే, బై దిస్ టైమ్ లాస్ట్ వీక్, బై దిస్ టైమ్ లాస్ట్ మంత్, by this time last year. మీరు గమనించాలి. అది ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఐ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ ఎస్టర్డే, షీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. సో దట్స్ ఆల్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలోనే ఒకానొక సమయంలో ప్రారంభమైన పని గతంలో కొంతకాలం పాటు కొనసాగి గతంలోనే పూర్తయితే అటువంటి పనులను తెలియజేయడానికి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వెర్బ్ని అన్ని రకాల ప్రొనౌన్స్ నౌన్స్ తర్వాత మనం ఉపయోగించేసుకోవచ్చు. వెర్బ్ అనేది V4 రూపంలో ఉంటుంది. తర్వాత ఇవ్వబడిన సెంటెన్స్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడే క్లూ వర్డ్స్ ఏంటంటే ఫ్రమ్ టు అండి. అది మీరు గుర్తుంచుకోవాలి. ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2012 to 2016. షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫ్రమ్ 2012 to 2015. సో దట్స్ ఆల్ అబౌట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. తర్వాత మనకి ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఈ ఫ్యూచర్ సింపుల్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే పనులను తెలియజేయడానికి ఉపయోగపడే టెన్స్ని ఫ్యూచర్ సింపుల్ టెన్స్ అని అంటారు. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ ఈ విల్ ఆర్ షెల్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఐకి ఊకి మాత్రమే షెల్ ఉపయోగిస్తారు. మిగతా వాటికి యూ, దే, హీ, షీట్, సింగులర్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ తర్వాత మనము విల్ ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇవ్వబడిన వాక్యం అనేది మనకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని మనకి తెలియజెప్పే క్లూ వర్డ్స్ ఏంటంటే టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అండి. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ షల్ ప్లే క్రికెట్ టుమారో, షీ విల్ ప్లే క్రికెట్ నెక్స్ట్ వీక్, అలా మనం ఉపయోగించుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి. సో తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే భవిష్యత్తులో జరుగుతూ ఉండే పనులను తెలియజేయడానికి ఉపయోగించే టెన్స్ ఏమంటారంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటారు. ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన షెల్ బీని ఎక్కడ ఉపయోగిస్తాం? ఐవి తర్వాత షెల్ బీని ఉపయోగిస్తామండి. యూ, దే, హీ, షీట్, సింగులర్స్ అండ్ ప్లూరల్ నౌన్స్ తర్వాత మనం ఏం ఉపయోగిస్తామంటే విల్ బీ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. సో ఇవ్వబడిన వాక్యం అనేది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని తెలియజేయడానికి మనకు ఉపయోగపడే క్లూ వర్డ్స్ ఏంటంటే ఇక్కడ ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్.
అలాంటివండి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ షల్ బీ ప్లేయింగ్ క్రికెట్ అట్ దిస్ టైమ్ టుమారో, షీ విల్ బీ ప్లేయింగ్ క్రికెట్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో లాస్ట్ బట్ వన్ టెన్స్ అండి ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయానికి పూర్తి అయ్యే పనులను తెలియజేయడానికి మనకి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఉపయోగపడుతుంది. దీని యొక్క స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. వెర్బ్ అనేది మూడో రూపంలో ఉంటుంది. ఇక్కడ ఐవి తర్వాత షెల్ హ్యావ్ ఉపయోగిస్తాం, వియు దే హీ షీట్ల తర్వాత మనము విల్ హ్యావ్ అనేది ఉపయోగిస్తామండి. ఇందులో వచ్చే క్లూ వర్డ్స్ ఏంటంటే మనకి బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. ఇందులో మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఐ షెల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ టుమారో, షీ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. తర్వాత చివరి టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే దీని యొక్క ఉపయోగం ఏంటంటే ఒక పని ఎప్పుడైనా ప్రారంభించబడిన పని భవిష్యత్తులో కొంతకాలం పాటు కొనసాగుతూనే ఉంటుంది అని తెలియజేసే టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఇందులో మనకి క్లూ వర్డ్స్గా మనకి ఏమీ ఉండవు ఎందుకంటే ఈ టెన్స్ అనేది ఉపయోగంలో లేదు. కానీ దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐ షెల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్, షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో టిప్స్ ఏంటంటే మీకు పర్ఫెక్ట్ టెన్సెస్లో అన్నిట్లో కూడా వెర్బ్ అనేది మూడో రూపంలో ఉంటుంది. ప్రోగ్రెసివ్ టెన్సెస్ లేదా కంటిన్యూస్ టెన్సెస్లో అన్నిట్లో కూడా వెర్బ్ అనేది V4 రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.